టాలీవుడ్ రేంజ్ పెరిగిపోయిందా అని అడిగితే అవును అంటున్నారు తెలుగు ప్రేక్షకులు. గతంలో కంటే ఇప్పుడు టాలీవుడ్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దీనికి ఎంతో మంది దర్శకులు కారణం అని చెప్పాలి. తెలుగు సినిమా స్థాయిని పెంచింది దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పటికే ఎన్నో భారీ చిత్రాలతో వచ్చిన ఈ దర్శక ధీరుడు ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నట్లు చాలా రోజుల క్రితమే వెల్లడించాడు. ఫలితంగా అప్పటి నుంచే ఈ కాంబినేషన్ పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో ఈ చిత్రం ప్రపంచ దృష్టిని ఆకర్షించబోతుంది. హై రేంజ్ కాంబినేషన్ కావడంతో మహేష్ రాజమౌళి ప్రాజెక్టు దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతుంది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా కథను తయారు చేసినట్లు తెలిసింది. దీని బాధ్యతను జక్కన్న తన తండ్రి విజేంద్ర ప్రసాద్ కి అప్పగించడంతో ఈయన చాలా రోజులు ఈ మూవీ కథపై వర్క్ చేశాడట. ఈ క్రమంలోనే ఇటీవల స్క్రిప్ట్ ని పూర్తి చేసినట్లు ఆయనే స్వయంగా తెలిపాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి ప్రాజెక్ట్ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ ఇప్పటికే కొన్ని లైన్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఈ చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ స్టోరీతో రాబోతుందని రైటర్ విజేంద్ర ప్రసాద్ వెల్లడించాడు. అలాగే దీన్ని ఆగస్టు నుంచే మొదలు పెడుతున్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది. మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించే ఈ సినిమా టైటిల్ గురించి కూడా చాలా వార్తలే వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఎన్నో పేర్లు కూడా తెరపైకి కూడా వచ్చాయి. తాజాగా ఈ చిత్రానికి గోల్డ్ అనే పేరు ఖరారు చేసినట్లు ఓ న్యూస్ సెన్సేషన్ అవుతుంది. ఇది యూనివర్సల్ టైటిల్ కావడం వల్లే దీన్ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందని టాక్ వినిపిస్తుంది. ఈ ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ రాబోతున్న ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మిస్తున్నాడు. ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫర్ గా, కమల్ కన్నన్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా, మోహన్ బింగి ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.